హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం లీలామహల్ సర్కిల్కి దగ్గరలో బస్టాండ్ కొంచెం దూరంలో ఉన్న రోడ్ల దగ్గరకైతే వచ్చామండి. అది కూడా తిరుపతిలో. ఇక్కడ మన పూర్వీకులు పురాతన కాలం నుండి వాడిన రాతికి సంబంధించిన అన్ని రకాల వస్తువులు అయితే ఉన్నాయండి. కిచెన్లో మన సాంప్రదాయం ప్రకారం ఉండాల్సిన వస్తువులేంటి, అవి ఎంత కాస్ట్ పడుతున్నాయి అన్నీ కూడా వీడియోలో వివరంగా చూపిస్తానండి. అలాగే అతి చిన్న రోల్ దగ్గర నుండి పెద్ద రోల్ వరకు ఎంత కాస్ట్ పడుతున్నాయో కూడా మీకు చూపిస్తాను. 150 రూపాయలు చెప్పారు, 350 రూపాయలకైతే ఇస్తారండి. మనం అడిగి తీసుకోవాలి. ఇది చూడండి, టెంకాయ రాయి. గుడుల దగ్గర ఇంట్లో కూడానా? ఎంతది? 350. ఇప్పుడు మీరు చూస్తున్న రోలు 200 చెప్పారండి. జీలకర్ర తెల్లగడ్డ దంచుకోవడానికి వాడతారట. మనం అడిగితే 100 నుండి 150 లోపే వస్తుందండి. అడిగి తీసుకోవాలి. ఇది పచ్చడి రోలు. ఇవి పచ్చడి రోళ్ళు అని చెప్తున్నారండి. ఎక్కువ దంచుకోవాలన్నప్పుడు ఆ మూల ఉన్న రోల్ తీసుకోవాలట, తక్కువ దంచుకోవాలన్నప్పుడు చిన్న రోల్లో దంచుకోవచ్చు అని చెప్తున్నారు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఆయుర్వేదంగా ఏదన్నా నూరుకోవాలి అంటే ఇవైతే తీసుకోవాలటండి. మన పూర్వీకులు కూడా వీటిలోనే నూరుతారట. రోట్లో కానీ బండ మీద కానీ ఎక్కడంటే అక్కడ నూరకూడదు, వీటి మీదనే నూరుకోవాలి అని చెప్తున్నారు. ఇవి కూడా 750 వరకు చెప్తున్నారండి. మనం అడిగితే 450, 400కి ఇస్తారు. అలాగే చూడండి, అన్ని రకాల రోళ్ళు అన్ని రకాల షేప్లలో అయితే ఉన్నాయండి. మనకు నచ్చిన రోలు మనం ఎంత పడుతుందో వాళ్ళని అడిగి, దానికంటే ఒక 2 మింగకుండా ఏడుస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఆ రోట్లో అయితే దంచుకోవడానికి చిన్న రోల్ అయితే తీసుకెళ్తారట. ఈ సైజ్ రోల్ ఎంతమ్మా? 1600. ఇది రోలు రోకలి కలిపిది ఎంత? 900 రోలు రోకలి. రోలు రోకలి 900 అయితే చెప్పారండి. మనం అడిగితే 700కి ఇస్తారంట. తెలిసిన వాళ్ళైతే అడుగుతారు మేడం, తెలియని వాళ్ళైతే అలాగే తీసుకెళ్తారు. అందుకోసమని మేము కొంచెం ఎక్కువే చెప్తాము అని చెప్తున్నారు. అలాగే పెద్ద రోల్ 1600 చెప్పారండి. మనకు 1400 నుండి 1300 వరకు ఇస్తారు. మనం అడిగే దాన్ని బట్టి ఉంటుందండి. ఈ రోల్ చూడండి, మనం ఇలాంటి రోళ్ళు పల్లెల్లోనే చూస్తూ ఉంటామండి. టౌన్లో అయితే ఇలాంటి రోళ్ళు పెట్టుకోలేము, చాలా పెద్దదిగా ఉంది. 2000 అయితే చెప్పారండి. 1800కి ఇస్తామన్నారు. అలాగే ఇక్కడ చూడండి, విసర్రాయిలు ఉన్నాయి. చాలా డిఫరెంట్ సైజులు ఉన్నాయండి. చాలా చిన్న నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకైతే ఈ విసర్రాయిలు అస్సలు తెలియదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో కూడా ఉండాలట. అందుకనేసి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు తయారు చేసి పెట్టున్నారండి. మనం వాడకపోయినా కూడా చిన్న సైజు ఒక విసర్రాయిని అయితే ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెప్తున్నారండి. అందుకని చిన్న సైజులో కూడా తయారు చేసి పెట్టారంట. మన పూర్వీకుల పద్ధతులన్నీ ఇప్పుడు వచ్చేసాయండి. ఇప్పుడు వాడకపోయినా కూడా చిన్న చిన్న సైజులో ఉన్న వాటిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నారు అని చెప్పారు. వీటిలో అయితే మన పెద్దవాళ్ళు పిండిలు ఆడించాలన్నా లేదా బేడలు ఆడించుకోవాలన్నా అన్నీ కూడా ఇందులోనే విసురుకునే వాళ్ళండి. ఇప్పుడు వాళ్ళు అయితే మిషన్ల దగ్గరికి వెళ్తున్నారు. ఏం రోల్ తీసుకున్నాను, నాకు ఎంత పడింది, వాళ్ళు ఎంత చెప్పారు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ 20-30 ఏళ్ళ నుంచి గిట్టుబాటు అవుతుందా? జరుగుతుంది. రోజుకి ఎంత వస్తుందమ్మా? ఎంత? నీకా? ఒకరోజు అమ్ముడుకోదు. ఆ రోజుకి అట్లా అమ్ముడు పోయినప్పుడు ఎంత వస్తుంది? నెలకు యావరేజ్గా రోజు కూలి. ఫ్యామిలీ అంతా దీని మీదేనా? ఇవి ఎవరు కొడతారు? రోళ్ళు ఎవరు కొడతారు? మగవాళ్ళు. అది ఎత్తి చూపించు. అది ఎంతమ్మా? 750. ఏంటి అంత చిన్న ఇసురాయేనా? అవి ఎందుకుమా? అంత చిన్న దాంట్లో ఏం చేస్తారు? సాంఘ్యానికా? సాంప్రదాయంగా ఉండాలనేసి. ఓకే ఓకే. ఇవి 3-4 సైజులు ఉన్నాయా?
చూడండి ఇక్కడ చూపిస్తున్న విసర్రాయలు అయితే సాంగ్యానికి కానీ లేదా ఇంట్లో సాంప్రదాయంగా పెట్టుకోవడానికి మాత్రమే వాడతారంటండి. వీటిలో ఏమీ చేసుకోలేరు అని చెప్తున్నారు. ఆడపడుచులకు పెళ్ళయ్యాక విసర్రాయిని కానీ ఈ విధంగా చిన్న చిన్న రోళ్ళు కానీ పంపిస్తారట. వాటి కోసం అనేసి ఇవి తయారు చేశామని చెప్తున్నారండి. చాలా చాలా బాగున్నాయి. వెయిట్ కూడా ఎక్కువ లేవండి. 100 రూపీస్ నుంచి 400 వరకు ఉన్నాయండి. సైజుని బట్టి వెయిట్ని బట్టి చాలా చాలా రేట్లు అయితే డిఫరెంట్ ఉన్నాయండి. మనం చూసుకొని అడిగి తీసుకోవాలి. విసర్రాయలు అయితే కంపల్సరీ ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో పెట్టుకుంటున్నారటండి. ఖచ్చితంగా మీరు కూడా నచ్చితే ఒక చిన్న విసర్రాయిని తెచ్చుకొని పెట్టుకోండి. ఎక్కువ కాస్ట్ ఉండదండి. చిన్న విసర్రాయి అయితే ఒక 300 to 400 మాత్రమే ఉంటుంది. ఇలా బుడ్డి బుడ్డి రోళ్ళు కూడా ఒక్కటైనా తెచ్చి పెట్టుకోవాలటండి. రోల్ అనేది లక్ష్మీ స్వరూపం అని చెప్తున్నారు. మన పాత కాలంలో పెద్దవాళ్ళు పూర్వకాలం నుండి వాడుతున్నారటండి. ఇవి ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుందని కూడా చెప్తున్నారు. శుక్రవారం అలాగా పూజ చేసుకుంటే మంచిదట. ఇక్కడ చూడండి రోళ్లను చేత్తోనే మలుస్తున్నారు. కొన్ని మిషన్లో కటింగ్లో వస్తాయంటండి. కొన్ని ఈ విధంగా చేత్తో మలుస్తారట. 70 రూపాయలు ఒక్కో రోల్కి. అప్పుడు 4-5 రోళ్ళు అంటే గిట్టారు. అమ్మింది మీరే అమ్ముతారన్నా? వాళ్ళు అమ్ముతారు. మీ వాళ్ళ కొట్టిస్తారు. మీకు తెలిసినప్పటి నుంచి మీరందరూ ఇదే పనా? ఫ్యామిలీ మొత్తం? ఇవి ఎవరు ఇస్తారు మీకు రాళ్ళు? బయట నుంచి లారీలో 200 రాయికి 200. మీరు 400కి అమ్ముకుంటారా? అమ్ముతారు. అంటే మలిసిన దానికి అంతా ఉంటుంది కదా మీకు? జతగా 200 జత అయితే గిడుతుంది. అలా కాదన్న, ఒక్కొక్క రాయి 200 అంటే మీరు 250-300కి అమ్మితే ఏమొస్తుంది మీకు? అవునులే, రుబ్బురు గుండ్లు 2 కలిపి ఒకటి. ఓకే ఓకే. గ్రైండర్ రాళ్ళ అంటే చెడిపోయిన గ్రైండర్ తీసుకొచ్చి ఇలా చేస్తారా? ఓకే. ఓ ఈ రోడ్లు మన తిరుపతిలో కరకంబాడి మెయిన్ రోడ్డుకి బస్టాండ్ నుంచి కొంచెం ముందుకు రాగానే చూడండి సిగ్నల్ కనిపిస్తుంది. ఈ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ సైడ్లో పెట్టి అమ్ముతున్నారండి. ఒకరు కాదండి 10 షాపుల వరకు ఉన్నాయి. రకరకాల రేట్లు అయితే చెప్తున్నారు. మీరు చూసి మీకు నచ్చితే నచ్చిన రోల్ని అయితే తీసుకోండి. మీకు ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వీటి గురించి తెలియదు అనుకుంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి షాపింగ్ వీడియోలు అలాగే కుకింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.